ఎపిసోడ్ 3 చీకటి డాంగేని కమ్మేస్తుంది. ఎక్కడ చూసినా ఇన్ఫెక్ట్ అయిన జాంబీసే. మెజిస్ట్రేట్ కార్యాలయమే కాకుండా ఊరి మీదకు కూడా తెగబడతారు. మెజిస్ట్రేట్ షో వాళ్ళిద్దరు సబార్డినేట్స్తో సిట్అవుట్ కింద దాక్కుంటాడు. కానీ ఒక జాంబీ కింద పడడంతో వాళ్ళని చూసేస్తుంది. వెంటనే షో ఇంకా సబార్డినేట్స్ బయటకు వచ్చే ప్రయత్నం చేయగా జాంబీస్ సబార్డినేట్స్ ఇద్దరిపై దాడి చేస్తాయి. ఎలాగో ఒకలాగా మెజిస్ట్రేట్ షో మాత్రం తప్పించుకుంటాడు. అలా తప్పించుకున్న చో వెనకాల మరికొన్ని జాంబీస్ వెంటబడతాయి. చోని కాపాడడానికి చూసిన నలుగురు సైనికులు కూడా ఆ జాంబీస్ చేతిలో బలైపోతారు. అలా ప్రాణాల కోసం పరిగెడుతూ జైలు దగ్గరికి వస్తాడు చో, ఇంకా ఒక ఇద్దరు గార్డ్స్. చెరసాల తాళం తీసి లోపలికి వెళ్ళి దాక్కుందాం అనుకుంటారు. కానీ జాంబీస్ వస్తున్నాయన్న కంగారులో తాళాన్ని కనిపెట్టలేకపోతాడు ఆ భటుడు. ఈలోపు గుంపులుగా జాంబీస్ ఆ జైల్లోకి వచ్చేస్తాయి. ఆ కీ పట్టుకున్న వ్యక్తిని చంపేస్తాయి. లక్కీగా సో భీమ్ ఉన్న సెల్కి ఓపెన్ అవుతుంది. గార్డ్ ఇంకా మెజిస్ట్రేట్ చో లోపలికి వెళ్ళిపోతారు. కానీ డోర్ క్లోజ్ చేసే ప్రయత్నంలో ఆ గార్డ్ ఇన్ఫెక్ట్ అయిపోతాడు. అంతే, ఆ సెల్లో జాంబీస్తో లాక్ అయిపోతారు సో భీమ్ ఇంకా మెజిస్ట్రేట్. గాడ్ జాంబీలా మారుతున్న టైంలో సోబీమ్ మెల్లగా కత్తిని తీసుకుంటుంది. జాంబీ ఒక్కసారిగా మీదకి రావడంతో ఆ కత్తిని గొంతులో దించేస్తుంది. అంతే, ఆ జాంబీ అక్కడే చచ్చిపోతుంది. జాంబీని చంపినప్పటికీ ఆ రాత్రంతా చుట్టూ భయంకరమైన జాంబీస్తో గడపవలసి వస్తుంది. ఇది ఇలా ఉండగా పక్క సెల్లో ఒక రకమైన శిక్ష విధించడంతో ఒక ఇద్దరు ఖైదీల్ని ఒక చెక్కకి బంధిస్తారు. ఆ చెక్కకి ఇటువైపు ఉన్న వ్యక్తి జాంబీగా మారిపోతాడు. సో రాత్రంతా ఆ వ్యక్తి బతుకున్న వ్యక్తిని చంపడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఏదోలా జైలు నుంచి తప్పించుకున్న యోంగ్ ఒక చిన్న పిల్లని కాపాడి మెయిన్ గేట్ పైకి తీసుకెళ్తాడు. అక్కడ ఇంకొంతమంది ప్రజలు ఉంటారు. అప్పుడే ఒక ఆవిడ తన బిడ్డతో తనని కాపాడమని వేడుకుంటుంది. అయితే హ్యాచ్ ఓపెన్ అవ్వకపోవడంతో తనని పైకి లాగడానికి చాలా ప్రయత్నిస్తాడు యోంగ్. కానీ అప్పటికే జాంబీస్ ఆమెని పట్టేసుకుంటాయి. ఏదో ఒకలా తన బిడ్డనైతే మాత్రం రక్షిస్తాడు. అయితే అందరి కళ్ళ ముందే ఆ జాంబీస్ ఆమెను క్రూరంగా చంపేస్తాయి. అది చూసిన వాళ్ళందరూ చాలా బాధపడతారు. ఊరంతా జాంబీస్తో నిండిపోతుంది. ఎక్కడ చూసినా జాంబీస్ దాడులే. కొంతమంది గుర్రాల మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అయినా కూడా జాంబీస్ వాళ్ళని వెంటాడి మరీ చంపేస్తాయి. మరి కొంతమంది అడ్వైజర్లు నది వద్దకు వెళ్ళగా అక్కడున్న జాలర్లకు విషయం అర్థమయ్యేలోపే వాళ్ళ మీదకు కూడా జాంబీస్ దాడి చేసి చంపేస్తాయి. డాంగేలో పరిస్థితి మాత్రం క్షణక్షణం భయంకరంగా మారుతూ ఉంటుంది. ఒక గ్రామస్తుడు అనారోగ్యంగా ఉన్న తండ్రిని కాపాడాలనుకునే లోపే జాంబీ దాడికి గురవుతాడు. తన కొడుకు తన కళ్ళ ముందే చనిపోతాడు. ఆ కొడుకు జాంబీగా మారి ఆ తండ్రిని చంపేస్తాడు. మరోపక్క జాంబీగా మారే కొద్ది క్షణాల ముందే తన కూతుర్ని కాపాడే ప్రయత్నంలో ఒక చెక్క పెట్టెలో పెడుతుంది ఆ తల్లి. ఆ చిన్నపిల్లకి ఏమీ అర్థం కాక పెట్టెలోంచి చూస్తూ భయపడుతూ ఉంటుంది. కానీ కొద్ది క్షణాలకే ఆ తల్లి జాంబీగా మారుతుంది. ఆ చిన్నపిల్ల ఉన్న పెట్టె దగ్గరికి వస్తూ ఉండగా ఆ చిన్న పిల్ల అక్క అటువైపుగా వస్తుంది. అంతే, పాపం ఏమాత్రం ఆలోచించకుండా ఆ జాంబీ ఆ పిల్లపై దాడి చేస్తుంది. నదికి మరో పక్క ఉన్న యువరాజ్ ఛాంగ్ మంటల్లో కాలిపోతున్న ఊరిని చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక బోటు మీద ఒంటరిగా ఒక జాంబీ వెళ్తూ ఉంటుంది. అలా ఆ జాంబీని చూస్తూ ఉండగా పెద్ద సంఖ్యలో జాంబీలు తన వైపు వస్తూ ఉండడం చూసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. చాంగ్ వేగంగా అడవిలోకి వెళ్తాడు. ఆ జాంబీస్ కూడా అలుపు లేకుండా చాంగ్ వెనకాల పడుతూనే ఉంటాయి. ఇంతలో మ్యూయాంగ్ గుర్రంతో అక్కడికి ప్రత్యక్షమవుతాడు. అలాగే చాంగ్ ప్రాణాలని కాపాడుతాడు. అయితే వంతెన పగలడంతో జాంబీస్ అన్ని నీటిలో పడిపోతాయి. కాకపోతే ఒక్క జాంబీ మాత్రం వంతెన దాటి వచ్చి మ్యూయాంగ్ పై దాడి చేస్తుంది. అంతే, చాంగ్ ఆ జాంబీ తల నరికి వీటిని నిర్మూలించాలంటే తల నరకాలని చెప్తాడు. జాంబీస్ నుంచి తప్పించుకొని సైనిక శిబిరం దగ్గరికి వస్తారు చాంగ్ ఇంకా మ్యూయాంగ్. అప్పటికే చాలామంది ప్రజలు అక్కడికి వచ్చి ఉంటారు. అయితే మెజిస్ట్రేట్ సలహాదారుడు మాత్రం వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే మూర్ఖత్వంలో ఎవ్వరినీ లోపలికి రానివ్వడు. అయితే యువరాజు చాంగ్ బలవంతంగా పైకెక్కే ప్రయత్నం చేయగా తిరిగి చాంగ్ పైనే దాడి చేస్తారు. చాంగ్ రాజని చెప్పినప్పటికీ ఆ మూర్ఖులు వినరు. ఇంతలోపే జాంబీలు గుంపులుగా వాళ్ళ వైపు వస్తూ ఉంటాయి. మ్యూయాంగ్ అందరినీ పారిపోమని చెప్తాడు. అందరూ తలో దిక్కుకు పారిపోతారు. మ్యూయాంగ్ ఇంకా చాంగ్ కొండ మీద నుంచి నదిలో పడి తప్పించుకుంటారు. త్రుటిలో ప్రాణాలు కాపాడుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత సోబీమ్ చెప్పిందంతా నిజమే అని నమ్ముతాడు మ్యూయాంగ్. ఓ పక్క రాయల్ ప్యాలెస్లో జాంబీగా మారిన రాజు కోట్లేడిని తింటూ ఉంటాడు. అది రాణి ఇంకా తన నాన్నైన హాంగ్జూ చూస్తూ ఉంటారు. రాజు బలహీనుడైతే ఎలా ఉంటుందో నీ కొడుక్కి నువ్వే చెప్పాలి అని రాజుని చూస్తూ అంటాడు హాంగ్జూ. అలాగే అక్కడున్న గార్డ్స్కి రాజు ఎంత తింటే అంత పెట్టమని ఆదేశాలు ఇస్తాడు.
రాణి కూడా తన బట్టలకు రక్తపు మరకలు అంటుకోవడం గమనిస్తుంది. తన గదికి వెళ్ళాక ఆ బట్టలని కాల్చివేస్తుంది. డాంగేని చీకటి వీడుతుంది. సూర్యకిరణాలు మెల్లగా ఊరంతా వ్యాప్తి చెందుతాయి. రాత్రి మాత్రమే లేచే ఈ జాంబీలు సూర్యకిరణాలకి భయపడి చీకటిగా ఉన్న ప్రదేశాల్లోకి దూరిపోతాయి. రాత్రి బ్రతికిన వాళ్ళందరూ ఒక్కొక్కలుగా బయటకు వస్తారు. యాంగ్ ఇంకా సోబీమ్ని మ్యాజిస్ట్రేట్ చో అసలు ఏం జరిగింది ఇక్కడ అని అడుగుతాడు. దానికి బదులుగా సోబీమ్ ఆకలి బాధతో ఇన్ఫెక్ట్ అయిన ఒక కుర్రవాడిని పేషెంట్స్ తిన్నారని, అందువల్లే ఈ అనర్థం జరిగిందని చెప్తుంది. అంతేకాకుండా యాంగ్ అక్కడ ఉన్న శవాలన్నిటినీ వెంటనే తగలపెట్టాలని లేదా తలలు వేరు చేయాలని చెప్తాడు. అది విన్న ఒక ఎక్స్ కమాండర్ వైఫ్ తన ముద్దుల కొడుకు అందులో ఉన్నాడని, అందువల్ల ఆ పని చేయడానికి తాను ఏమాత్రం ఒప్పుకోనని చెప్తుంది. ఇలా గొడవ జరుగుతూ ఉండగా సడన్గా చాంగ్ అక్కడికి వచ్చి మెజిస్ట్రేట్ అడ్వైజర్ని కొడతాడు. ఎందుకని అడగగా, నువ్వు సైనిక శిబిరం తలుపులు తీయకపోవడం వల్ల చాలా మంది చనిపోయారు అని చెప్తాడు. అది అడగడానికి నువ్వెవరు అని అడుగుతాడు ఆ సలహాదారుడు. తను రాజునన్న విషయం అందరికీ తెలిసేలా చేస్తాడు. తన మీదే దాడి చేసినందుకు నువ్వు ఫలితం అనుభవించి తీరుతావు అని వార్నింగ్ కూడా ఇస్తాడు. మిగిలిన సైనికుల్ని బాడీస్ అన్ని కలెక్ట్ చేసి కాల్చమని ఆజ్ఞాపిస్తాడు. డాంగేని నిర్బంధించేందుకు సహాయం కోరుతూ సిగ్నల్స్ వెలిగించాలని చెప్తాడు. అలాగే చీకటి పడే లోపు బ్రతికున్న వాళ్ళందరినీ నది దాటించాలని ఆదేశిస్తాడు. సిగ్నల్స్ ఫైర్స్ వెలుగుతాయి. ఇదిలా ఉండగా రాజ్యంలో యుద్ధ మంత్రి చీఫ్ స్కాలర్ని కలిసి ప్యాలెస్లో కనుగోబడిన శవాల గురించి చెప్తాడు. ఇంకా హాంగ్ జూ మంత్రులను దాచి ఉంటాడని అనుకుంటాడు. కావున తను రాజును కలిసినప్పుడు తాను కూడా తన వెంట రావాలని కోరుతాడు. అలాగే జపనీస్తో జరిగిన యుద్ధంలో వీరుడైన హాన్ యూన్ సహాయం కూడా తీసుకోవాలని చెప్తాడు. ప్రజల మద్దతు ఆన్కి ఉండడం వల్ల ఆన్ సహాయంతో హాంగ్ జూని తన పదవి నుంచి దించేయొచ్చని సన్ నమ్ముతాడు. రహస్య గూఢచారి ద్వారా హాన్కి స్కాలర్స్ తిరగబడ్డం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఆ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోడు హాంగ్ జూ. ఎందుకని గూఢచారి అడగగా, హీరో అయిన ఆన్ తన మాట జవదాటడు అని చెప్తాడు. డాంగేలో మెజిస్ట్రేట్ చో సోబీమ్ని తన దగ్గరికి తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. సోబీమ్ ఎందుకు పిలిచారో అర్థం కాక తన వల్లే ఇదంతా జరిగిందని, తను శిక్షించాలని అంటుంది. అయితే దానికి చో నేను ఆ పని మీద పిలవలేదని, తనను కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పడానికి పిలిచానని చెప్తాడు. అంతేకాకుండా తనని ఎప్పుడూ కాపాడతానని కూడా చెప్తాడు. సోబీమ్కి అర్థం కాదు. ఈలోపు భటులు వచ్చి యువరాజు చాంగ్ సోని తన వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించారని చెప్తాడు. సరే అని చెప్పి సోబీమ్ని పంపిస్తాడు చో. ఈలోపు వంకర బుద్ధున్న సలహాదారుడు మెజిస్ట్రేట్ చో దగ్గరికి వచ్చి రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్స్ అన్నీ కాలిపోయాయని, ఒక్క కార్గో షిప్ మాత్రమే ఉందని చెప్తాడు. అది విన్న చో అసహనంతో ఎలాగైనా సాయంత్రం లోపు ఒక ప్రణాళిక సిద్ధం చేయమని చెప్తాడు. మ్యూయాంగ్ సోబీమ్ని చాంగ్ దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు ఫస్ట్ అవుట్ బ్రేక్ అయినప్పుడు ఏం జరిగిందో మొత్తం చెప్తుంది. ఆ రోజు రాత్రి గొడవపడి స్టోర్ రూమ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి పేషెంట్స్ అందరూ జాంబీస్ అయిన విషయం తెలుస్తుంది. యాంగ్ సోబీమ్ని ఒక జాంబీ నుంచి కాపాడతాడు. వాళ్ళు మళ్ళీ ఆ గోదాంలోకి వెళ్ళిపోతుండగా డాక్టర్ లీ కూడా ఆ గోదాంలోకి వస్తాడు. టెన్షన్ పడుతూ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు డాక్టర్ లీ. ముందెప్పుడు ఇలా జరగలేదని, ఆ వ్యాధి రూపాంతరం చెందుతుందని చెప్తాడు. దీనిని నేను ఎలాగైనా క్యూర్ చేస్తానని కూడా చెప్తాడు. కానీ అప్పటికే డాక్టర్ లీ కూడా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల పూర్తిగా క్యూర్ గురించి చెప్పకుండా తను పడిపోతాడు. అందుకోసమే ఆ పువ్వుని తాను కొండల్లో వెతుకుతున్నాను అని చెప్తుంది సోబీమ్. మ్యూయాంగ్ చాంగ్తో ఏదో చెప్పాలని చూస్తాడు. అది ఏంటంటే కమాండర్ బూమ్ తల దొరకలేదని, బూమ్ హాంగ్జోకి ఒక్కగానొక కొడుకని, మీరే చంపారని తెలిస్తే హాంగ్జూ మిమ్మల్ని వదిలిపెట్టడని చెప్తాడు. దానికి బదులుగా తన తండ్రిని హింస పెట్టిన హాంగ్జూ ఇంకా రాణిని నేను కూడా వదిలిపెట్టనని కోపంగా అంటాడు చాంగ్. దేశద్రోహం మీపై మోపబడింది, మీరు హాంగ్జూని ఏమీ చేయలేరు అని చెప్తాడు మ్యూయాంగ్. రాజుని తిరిగి బ్రతికించే ప్రయత్నం చేశారన్న ఆధారాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయని, సోబీమ్ని ఇంకా డాక్టర్ దగ్గర ఉన్న బుక్ని చూపించి హాన్ దగ్గర మద్దతు పొందుతానని చెప్తాడు. ఒక పక్క సాయంత్రం కావస్తుంది. డాక్యార్డ్ దగ్గర కొంతమంది పని వాళ్లతో మొత్తం అధికార సభ్యులందరూ చివరగా ఉన్న కార్గో షిప్లో వెళ్ళిపోతారు, జనాలందరినీ వదిలేసి. మనం చేస్తున్నది న్యాయమేనా అని మెజిస్ట్రేట్ చో అడగగా దానికి ఆ స్వార్థపరుడైన సలహాదారుడు సాయంత్రం లోపు శవాలని ఖాళీ చేయలేమని, రాష్ట్రం బాగుండాలంటే అధికారులు ఉండాలని నచ్చచెప్తాడు. ఒకానొక సైనికుడు యువరాజు చాంగ్కి తెలిస్తే పరిస్థితి ఏంటని అడగగా చాంగ్ ఎలాగైనా తనను చంపేస్తాడని, అందుకే చీఫ్ అయిన హాంగ్జూ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటే మనం బ్రతికిపోవచ్చని సంతోషంగా తింటూ ఉంటాడు. అయితే అదే బోట్లో ఉన్న ఎక్స్ కమాండర్ వైఫ్ కార్గో షిప్ లో స్టోర్ రూమ్ లోకి బాధగా వస్తుంది. అక్కడ ఉన్న ఒక పెట్టి వంక బాధగా చూస్తుంది. అసలు ఆ పెట్టిలో ఏముంది?
ఒక పక్కన రాత్రి కావస్తుంది, మరో పక్కన బోటు దగ్గరికి వస్తున్న యువరాజు చాంగ్. అసలు ఆ రాత్రి మళ్ళీ ఏం విధ్వంసం జరగబోతుంది? చాంగ్ తన ప్రజల్ని కాపాడుకుంటాడా లేదా? చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.